హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్వాజ్ యూట్యూబ్ ఛానల్. సో మీరు కానీ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒక టాపిక్ ఏంటంటే ఎంఎక్స్ ప్లేయర్ ఆడియో కోడెక్ ఉంటుంది కదా, దాని లేటెస్ట్ వర్షన్ అయితే మీరు ఈ వీడియో నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎట్లా డౌన్లోడ్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను. అయితే ఎంఎక్స్ ప్లేయర్ ఆడియో కోడెక్ ఎందుకు యూజ్ అవుతుందంటే, మనం కొన్ని మూవీస్ డౌన్లోడ్ చేసుకొని చూసినప్పుడు కొన్ని వీడియోస్కి ఆడియో రాదు, ఓన్లీ వీడియో ప్లే అవుతుంది. అండ్ దాంట్లో EAC3 ఎర్రర్, AIO ఎర్రర్ అని చూపెడుతుంది. అయితే అలాంటి ఎర్రర్స్ని మనం ఫిక్స్ చేయడానికి ఈ ఆడియో కోడెక్ అనే ఎక్స్టెన్షన్ వాడితే సరిపోతుంది ఫ్రెండ్స్. మనం ఏం చేయాలంటే, ఈ ఆడియో కోడెక్ జిప్ ఫైల్ ఉంటుంది, .zip ఎక్స్టెన్షన్తో ఉంటుంది. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఫోన్లో ఉంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఎంఎక్స్ ప్లేయర్లో అయితే మనకి తీసుకొని ప్లే అయితే అవుతుంది ఆడియో. సో కొన్నిసార్లు ప్లే కాకపోతే మనం ఎంఎక్స్ ప్లేయర్లోకి వెళ్ళి ఆడియో ఎక్స్టెన్షన్లోకి వెళ్ళి మనం సెట్ చేసుకోవచ్చు. అయితే నేను దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అయితే ఎక్స్టెన్షన్ వర్షన్ అయితే చేంజ్ అయింది. సో లేటెస్ట్ వర్షన్ అయితే ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఫైల్ ఏదంటే ఇక్కడ చూసినారు కదా, MXAIO.1.41.2 ఇది లేటెస్ట్ వర్షన్. అయితే నేను ఇంతకుముందు MX నియాన్ అయితే డౌన్లోడ్ చేసిన, సో అది వర్క్ చేయలేదు. అయితే ఇంకా వెతికి నేను ఇప్పుడు మనకి 1.41.2 వర్షన్ అయితే ఇప్పుడు మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే దీన్ని నేను గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేస్తాను, దాని లింక్ అయితే మీకు ఇస్తాను. లింక్ షార్ట్నర్ లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఫైల్ని మీరు ఫోన్లో ఇలా ఉంచుకుంటే సరిపోతుంది. డైరెక్ట్ మీకు ఆడియో రాని మూవీస్ కూడా ఆడియో అయితే ప్లే అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. థ్యాంక్ యూ. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది.